విద్యుత్ ఛార్జీల పెంపుపై కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విడుదల చేసిన ప్రగతి నివేదిక కాదని, అబద్దాల పోస్టర్ అని ఆరోపించారు. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు, సర్ఛార్జీలు, ఇతర రుసుముల రూపంలో ప్రజలపై 20,000 కోట్లకు పైగా భారాలు మోపారని విమర్శించారు. పెరిగిన విద్యుత్ బిల్లులపైన ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రికి సవాల్ విసిరిన ఆయన విద్యుత్ ఛార్జీల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు మేము పెంచలేదు, విద్యుత్ ఛార్జీలు తగ్గించామని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వాస్తవానికి విరుద్ధంగా గణాంకాలని దాచిపెట్టి తన మీడియా ఏదైతే ఉందో ఆ దినపత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టించుకున్నాడు. 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, తగ్గించాం. ఇంకొక పేపర్లో అయితే వచ్చే 3 ఏళ్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచబోము, పైగా మేము విద్యుత్ ఛార్జీలు 13 పైసలు తగ్గించేసామని చెప్పుకుంటూ రకరకాల అబద్ధాలు ఎవరు నమ్మలేని విధంగా ప్రజల్ని నమ్మించాలని విధంగా అబద్ధాలు చెప్తున్నారు. ఈరోజు మంత్రి గారి స్టేట్మెంట్ ఏదైతే ప్రగతి నివేదిక అని పెట్టారో ఇది ప్రగతి నివేదిక కాదు, ఇది అబద్ధాల పోస్టర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తుంది, నమ్ముతుంది. దానికి తగ్గట్టు గణాంకాలతోటి రుజువు చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మంత్రి గారు చెప్పినట్టు మేము గత 2 సంవత్సరాల్లో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని చెప్తున్నారు. అయ్యా మంత్రి గారు, మీ హయాంలోనే 2024 నవంబర్ నుంచి ఇప్పుడు దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు మీరు సుమారు 20,136 కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద పెట్టారు. ఈ 20,136 కోట్ల రూపాయలని కరెంటు బిల్ రూపంలో, అంటే ఛార్జ్ రూపంలో ఏ పేరు పెడితే ఆ పేరు, కాసేపు సర్ఛార్జ్ అని, కాసేపు సర్వీస్ ఛార్జ్ అని, కాసేపు అడ్జస్ట్మెంట్ ఛార్జ్ అని, ఇలా రకరకాలుగా కరెంటు ఛార్జీల్ని 20,136 కోట్ల రూపాయలని పెంచిన మాట వాస్తవం కాదా? కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేసే విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఓట్ల దోపిడీకి పాల్పడుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కేవీఆర్వి ప్రసాద్ విమర్శించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్ర వ్యవస్థ పర్యవేక్షణతో జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి కోటేశ్వరరావు అధ్యక్షతన దాసరి భవన్లో ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై అవగాహన సభను నిర్వహించారు. ఈ సభకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి కేవీఆర్వి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి వక్తగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఎంతో విలువైన ఆయుధం ఓటు హక్కు. అటువంటి ఓటు హక్కును నుంచి దేశంలోని కొన్ని వర్గాల ప్రజలను దూరం చేయడం ద్వారా వారి పాలనను సుస్థిరపరచుకోవడమే కాకుండా తద్వారా అందిపుచ్చుకున్న అధికారంతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇటువంటి చర్యలను ప్రజలు, మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షవాదులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమంగా ప్రచారం చేస్తున్నారని, దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు, ప్రభావాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రసాద్ అన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కూడా చాలా దఫాలు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినప్పటికీ ఎప్పుడు కూడా ఓటర్లు తమ అర్హతను నిరూపించుకునేందుకు పత్రాలు సమర్పించాల్సిన అవసరం రాలేదన్నారు. ప్రస్తుతం పౌరులు తమ ఓటు హక్కును రుజువు చేసుకోవలసిన పరిస్థితి తీసుకురావడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్, నియోజకవర్గాల పునర్విభజనపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ వంటి అంశాలను విడివిడిగా కాకుండా సమగ్ర ప్రణాళికలో భాగంగా చూడాలని సూచించారు. సమగ్ర ఓటరు సవరణ ఎస్ఐఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో నిర్వహించేటటువంటి దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రక్రియ 10 రోజుల నుంచి ప్రారంభించబడింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గందరగోళాల్ని ప్రజల్ని
తీసుకొచ్చేటటువంటి గందరగోళం, ఆందోళన సృష్టించేటటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ సందర్భంగా మేము అడిగేటటువంటిది, గతంలో ఎన్నికల నిబంధనల ప్రకారం మీరు ఉంచినటువంటి ఓటర్ లిస్ట్ అనేటటువంటి ఉన్నది. ఈ రోజున కొత్తగా దాన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం, అఘాయిత్యం ఏమున్నది అనేటటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మన జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడులో కానీ చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించారు. అలాగే తమిళనాడులో సుమారు 20 లక్షల దగ్గర ఓట్లు తొలగించడంతో అనుకూలమైనటువంటి ఓటును ఉంచుకోవటం, ప్రతికూలమైనటువంటి ఓటుని తొలగించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది అనేటటువంటి గందరగోళం ప్రజల్లో ఉన్నది. ఈ సందర్భంగా మేము అడుగుతున్న ప్రతి ఇష్యూలో కూడా ఆధార్ లింక్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఈ రోజున ఓటుకి ఎందుకని ఆధార్ లింక్ చేయట్లేదు అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు, ఈ రోజున ప్రక్రియ ఇంటింటికి చూస్తే విజయవాడ నగరంలో గందరగోళంలో ప్రజలందరూ కూడా పడతా ఉన్నారు. ప్రతి ఓటర్ లెక్క తీసుకొచ్చి కొత్తగా ఎవరికి వారిని ఫోటో ఇవ్వమంటా ఉన్నారు. భారత రాజ్యాంగం ఆధారంగా సరైన ప్రజాస్వామ్యం, మంచి పౌరులు ఉండాలనే ఉద్దేశంతో ఈ సంస్థని జన విజ్ఞాన వేదిక, జై భారత్, సత్యాన్వేషణ మండలి అనే సంస్థలు ఏర్పాటు చేసినాయి. మేము ఇప్పటికి దాదాపు 13-14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మా సంస్థలో ప్రధానంగా మేము చేసేటటువంటి 4 కార్యక్రమాలు. మొదటిది ఎన్నికల సంస్కరణలు, 2 పాలనా వికేంద్రీకరణ, 3 సక్రమ గ్రామ సభల నిర్వహణ, 4 సమాచార హక్కు చట్టం సక్రమంగా వినియోగించటం. ఈ 4 అంశాల ఆధారంగా మా సంస్థలో సభ్యులుగా చేరిన వారందరికీ కూడా ఉచితంగా మేము 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వటం అనేది మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ప్రస్తుత తరుణంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ అనే పేరుతో జరుగుతున్నటువంటి ఓట్ల తొలగింపు విషయంగా మేము మొట్టమొదట భారత ఎన్నికల కమిషనర్ నియామకం అనే విషయంలో జరుగుతున్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతూ ఒక పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. దాని తర్వాత ఈ ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నటువంటి విషయాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆందోళనలు, దాన్ని ఏ విధంగా ఎదుర్కొని మన ఓటుని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలి అనే విషయాలని సక్రమంగా అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. వైకాపా నాయకులకు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, వారికి మాట్లాడడం రాకపోతే ట్యూషన్లో చేరాలని జనసేన ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. 11 స్థానాలు గెలిచిన వైకాపా నేతలు అసెంబ్లీకి రాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతరులను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అమ్మిశెట్టి వాసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. తెలంగాణలో ఒక పిల్లవాడిని పరామర్శిస్తే అది కూడా తప్పుగా వైసీపీ చిత్రీకరిస్తుందన్నారు. సోషల్ మీడియాలో, వారి పత్రికల్లో రకరకాలుగా విమర్శలు చేస్తున్నారన్నారు. వైసీపీకి అభివృద్ధి చేయడం కానీ, కొత్త కంపెనీలను తీసుకురావడం కానీ చేత కాదన్నారు. గంజాయిని పెంచి పోషించడం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మాత్రం తెలుసునన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తరువాత రాష్ట్రంలో ఎంతో ప్రక్షాళన జరుగుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించారన్నారు. జనసేన అధినేత ప్రతినిధి అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ, గత 5 ఏళ్ల పాలనలో గంజాయిని పెంచి పోషించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగుతోందని అన్నారు. వైకాపా నేతలు కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్లో మీరు కూడా మంత్రులు చేసుకుని ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఏదైతే 2019-24 మధ్యలో మీరు అధికారాన్ని వెలగబెట్టినప్పుడు ఏం చేశారు, ఈ 2 సంవత్సరాలు మేమేం చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము స్ట్రెంగ్తన్ చేశాము, ఏ డిపార్ట్మెంట్లు మేము ఏ వ్యవస్థలు మేము స్ట్రెంగ్తన్ చేశామనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకున్న తర్వాత మాట్లాడితే అప్పుడు మీకు బాగుంటుంది. లేదంటే ఈ వారం రోజులు మీరు ఎంతైతే అబాస్పాలు అయిపోయారో అలాగ అయిపోతారనేది నేను ఇచ్చే సలహా. ఎందుకంటున్నానంటే కాపులందరూ వ్యతిరేకమైపోయారు. కాపులంతా అసలు మీ వెనకాతలు ఎప్పుడున్నారు కాపులు? అసలు కాపులు కాదు, ఎవరున్నారు మీ వెనకాతల? మీకు 35% 40% వచ్చిందంటే వాళ్ళన్నా హర్షిస్తున్నారా? తప్పక మీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎంతమందో మీరు జస్ట్ ఫస్ట్ తెలుసుకోవాలా. మీరు ఏది పడితే అది మాట్లాడుతుంటే మీరు తప్పితే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మీ పార్టీలో లేరా? సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఒక అపోజిషన్ స్టేటస్ కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అపోజిషన్ స్టేటస్ కాదు, అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ మీరు తెలుసుకోండి. అపోజిషన్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకొని ఇది పరిస్థితి అని మాట్లాడాలా.
అలాగే లేదు అంటే మాలాంటి ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఊరికే మీ పేపర్లోనే చెత్తగా రాయించడం కాదు, ఏది పడితే అది రాయించడం కాదు. మీరు మా మీద బురద జల్లినా ప్రజలైతే నమ్మరు. మీరు మేబీ ఒక నియోజకవర్గంలో మీరు బురద జల్లేసి అక్కడ అంతా ఎలా జరిగిపోతుందంటే ఎన్నాళ్ళు ఇచ్చేస్తారు. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి ఉంది, ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సంక్షేమం ఉంది. మీ నాయకులు ఇప్పుడు రమ్మనండి. మీరు చేసిన అన్ని ఇవి కూడా ప్రజలకు తెలుసు. ఈరోజు కొత్తగా మీరు వచ్చి ఏదైనా మాట్లాడితే దొంగే దొంగ 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 అన్నట్టు ఉంటుంది, సామెత ఉన్నట్టు ఉంటుంది. కొంతమంది టార్గెట్ చేసి, ఎందుకంటే కేవలం అలా మనుగుడు దెబ్బతిన్నదని తెలిసి, అంటే జనసేన పార్టీ ఉన్నంతకాలం ఏ వైసీపీలో ఉన్నటువంటి కాపులకి అధికారం రాదు, మేము ఎమ్మెల్యేగా కూడా ఒక పంచాయతీ సర్పంచ్గా కూడా గెలవలేమని భయంతో కావాలని కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి వైసీపీ కాపులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రమే కాదు దేశం గర్వపడే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పంచాయతీ శాఖ కానీ అడవి శాఖ కానీ ఆయనకున్న శాఖలన్నింటినీ చూస్తూ ఉంటే చాలా గర్వపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కులం ఓట్లేస్తే ఈ కూటమి ప్రభుత్వం రాలేదు. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, నేను జనసేన పార్టీ ఒక కాపుల కోసం కాదు, అణగారిన వర్గాలందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల కోసం జనసేన పార్టీ స్థాపించానని చెప్పారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు కూటమి ఏర్పాటు చేయడానికే కారణం వైసీపీ నాయకులు. మీరు చేసిన దందాలు, మీరు చేసిన అవినీతి, మీరు 5 సంవత్సరాలు 151 సీటు మీకు ఇస్తే కేవలం కులాల పేరు పెట్టి బూతులు మాట్లాడించడం తప్ప ఈ రాష్ట్రానికి మీరేమైనా చేశారని మేము అడుగుతా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ అవినీతి, అక్రమ మైనింగ్, పోలవరం మట్టి దోపిడీ, 3 రాజధానుల పేరుతో భూదందాలు జరిగాయని టీడీపీ నాయకులు మాదిగాని గురునాథం ఆరోపించారు. 350 కోట్ల అవినీతి కాదని, వేల కోట్ల రూపాయల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాంతంలో 450 టిప్పర్లతో అక్రమ మైనింగ్ జరిగిందని, 3 రాజధానుల పేరుతో భారీ మాఫియా వ్యవస్థ నడిచిందని విమర్శించారు. ఈ వ్యవహారాలన్నిటిపై సిబిఐ, ఈడీ వంటి స్వతంత్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ అవినీతి, అక్రమ మైనింగ్, పోలవరం మట్టి దోపిడీ, 3 రాజధానుల పేరుతో భూదందాలు జరిగాయని టీడీపీ నాయకుడు మాదిగాని గురునాథం ఆరోపించారు. 350 కోట్ల అవినీతి కాదని, వేల కోట్ల రూపాయల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయం నుంచి సంచలనాత్మకమైనటువంటి నిజాలు గొడ్డలి పార్టీకి తెలియజేయాలని, ఏదైతే ఫేస్బుక్ కహానీలు చెప్తున్నటువంటి గూడుపుటాని నాని గారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్నటువంటి బ్లూ సాక్షి పాంప్లెట్ ఫేక్ న్యూస్కి నిజాలు నిగ్గుదేలుస్తూ నిజాలు చెప్పాలా, వాటిని మేము చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ఈ రోజున మీ ముందుకు వస్తూ వాటిని ఖండిస్తున్నాం. 2020 ఫిబ్రవరి 11వ తారీఖు అమరావతి మందడం సాక్షిగా 3 రాజధానులు ఉద్యమం స్టార్ట్ చేసి దాని అనుకున్నటువంటి మతలపు ఆ కథా కహాని అంతా ఏందో తెలుసా? అది నేను దగ్గరగా చూశాను. దాంట్లో నగ్న సత్యాలు ఉన్నాయి. 1 పత్తూరు తాడేపల్లి బ్రహ్మంగారి చెరువు, 2 ఉద్దండరాయుడిపాలెం, 3 అనంతవరం, 4 ఉండవల్లి. ఉండవండిలో అసలు కొండకే పోడుగుండు కొట్టేసి. దీనికి నాయకత్వం ఏంటో తెలుసా? 3 రాజధానుల ఉద్యమం మాతో చేయిస్తూ అక్కడ ఆ యొక్క 3 రాజధానులు అడ్డం పెట్టి ఒక మాఫియాని తయారు చేసి ఒక మాజీ ఎంపీ ఉద్దండరాయుడిపాలెంలో ఎక్కడో ఎంపీగా గెలిస్తే బీహార్లో లాగా, రాయలసీమలో లాగా సినిమాల్లో చూపించే విధంగా దారుణంగా 450 టిప్పర్లు పెట్టి ఒక 500 మంది కుర్రవాళ్ళని తయారు చేసి మాఫియా గ్యాంగినంతా కూడా జీబుల్లో తిప్పుతూ
ఆ ఎంపీకి ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి యథేచ్ఛగా రాత్రులు గుంటూరు జిల్లా నుంచి కృష్ణా జిల్లా దాకా ఇసుక బుసక ఫ్లై యాష్ గ్రావెలు వైను ఉమెను శాండ్ ల్యాండ్ గ్రాబింగ్ అన్ని చేస్తూ సకల శాఖ మార్చులు రెడ్డి గారు దీనికి దశాదిశ నిర్దేశం చేసి దీంట్లో పాత్రదారులు ఎవరో తెలుసా? మాజీ ఎంపీ అవినాష్ గారు, తలసిల రఘురామ్ గారు, కొడాలి నాని గారు, వంశీ గారు, వీళ్ళంతా ఒక టీమ్గా తయారయ్యి ఆ 3 రాజధానుల దగ్గర నువ్వు అసలు ఫేస్బుక్లో పెట్టినటన్నిటికీ G5 లాగా స్పీడ్గా పెడతా ఉన్నావు. ఆన్సర్ వచ్చేటప్పటికి 05 లాగా తయారైపోయావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.